హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌లో ఈ వీకెండ్ మీకోసం నాకు తెలిసిన ఇంకొన్ని మంచి మూవీ సజెషన్స్ తీసుకొని వచ్చేసా. లాస్ట్ వీడియోలో కొన్ని మూవీస్ తెలుగులో లేకపోవడంతో మన వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఈసారి నేను 4 మూవీస్ అవైలబుల్ ఇన్ తెలుగు అండ్ 1 ఇంగ్లీష్ మూవీ తీసుకొని వచ్చేసా. యాక్చువల్లీ ఇంగ్లీష్ మూవీ గురించి నేను వీడియోలోకి వెళ్ళాక మాట్లాడతా. ఒకటి మాత్రం కన్ఫర్మ్‌గా చెప్తా. ఈ వీడియోలో నేను సజెస్ట్ చేస్తున్న మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. అదైతే కన్ఫర్మ్. అండ్ ఒకవేళ తెలుగులో అవైలబుల్‌గా లేకపోయినా నేను చెప్పే మూవీస్ వేరే లాంగ్వేజ్‌లో ఉన్నా కూడా ఈజీగా అర్థమయ్యేలా ఉండే మూవీస్ మాత్రమే మీకు సజెస్ట్ చేస్తా. లాంగ్వేజ్ గురించి పక్కన పెట్టి ఒకసారి మూవీ స్టార్ట్ చేస్తే లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా మూవీకి మీరు కనెక్ట్ అవుతారు. మీకు మూవీ అర్థమవుతుంది కూడా. అలాంటి మూవీసే సజెస్ట్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఇలాంటి మంచి మంచి మూవీ సజెషన్స్ కోసం ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానెల్‌లో కంటెంట్ ఒకసారి చెక్ చేసి నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంకా మన 5 బెస్ట్ మూవీస్‌లో ఫస్ట్ మూవీ నేను మీకు సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే 'పార్కింగ్'. ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్. బట్ మనకి తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. సరే ఇంకా స్టోరీ ఏంటో చూసేద్దాం. ఈశ్వర్ ఒక ఐటీ ప్రొఫెషనల్. తన వైఫ్ అతిక. తను ప్రెగ్నెంట్. ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు రెంటెడ్ పర్పస్‌లో. సో ఆ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆల్రెడీ 28 ఇయర్స్‌గా రెంట్‌కుంటున్న ఇలంపర్తి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్ చేస్తుంటాడు. బట్ కొంచెం స్ట్రిక్ట్ అండ్ పాతకాలం మైండ్‌సెట్ ఉన్న పర్సన్. అతిక ప్రెగ్నెంట్ గనక ఈశ్వర్ కొత్త కార్ తీసుకుంటాడు. అయితే ఇన్ని ఇయర్స్‌గా పార్కింగ్ స్పేస్ మొత్తం తను ఫ్రీగా యూజ్ చేసుకుంటున్న ఇలంపర్తికి ఈశ్వర్‌తో ఇక్కడే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. పార్కింగ్ కోసం వీళ్ళు ఎంత దూరం వెళ్లారు, వీళ్ళ ఈగోస్ ఎంత పీక్ కి వెళ్ళాయి, ఇలా స్టోరీ రన్ అవుతుంది. అసలు నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఈగోయిస్టిక్ మూవీ ఇది. పార్కింగ్ కోసం హ్యూమన్ ఈగో ఎంత దూరం వెళ్ళింది, ఎలా ఎండ్ అయింది, ఇలా చిన్న సబ్జెక్ట్ తీసుకొని దాని చుట్టూ క్యారెక్టర్స్ ని సిచ్యువేషన్స్ ని బాగా ప్రెజెంట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. మ్యూజిక్ కూడా సిచ్యువేషనల్ గా ఉంటుంది. నాకు తెలిసి ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటి మూవీ. ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. ఈ మూవీ డెఫినెట్ గా నచ్చుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అందుకే టాప్ ప్లేస్ లో పెట్టాయి మూవీని. మూవీ అయితే తెలుగులో అవైలబుల్ ఉంది హాట్‌స్టార్ లో. సో మీరు ఇప్పటి వరకు పార్కింగ్ మూవీ చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. ఫ్యామిలీతో కూడా ట్రై చేయొచ్చు. వీకెండ్ కి మంచి మూవీ సజెషన్ ఇది. మీరు చూస్తే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా చూడకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మంచి సజెషన్స్ ని, మంచి మూవీస్ ని వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇంకా మన సజెషన్స్ వీడియోలో నెక్స్ట్ మనం సజెస్ట్ చేస్తున్న సెకండ్ మూవీ ఏంటంటే ఏ క్వైట్ ప్లేస్. యాక్చువల్లీ ఇది హాలీవుడ్ మూవీ. అయితే ఇది నెట్‌ఫ్లిక్స్ లో ఉంది, సేమ్ టైమ్ లో ప్రైమ్ లో కూడా. బట్ ఎందులోనూ తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు. సరే ఫస్ట్ మూవీ ఏంటో చెప్తా. ఏ క్వైట్ ప్లేస్. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ జానర్ మూవీ. అయితే కథ ఏంటంటే కొన్ని ఏలియన్స్ భూమి మీద పడతాయి. వాటికి కనిపించదు. కానీ చాలా షార్ప్ హియరింగ్ ఉంటుంది. చిన్న సౌండ్ వచ్చినా కూడా అవి అటాక్ చేస్తాయి. అలా ఆ ఏరియా మొత్తం అవి చాలా మంది హ్యూమన్స్ ని చంపేస్తాయి. సో వాటి వీక్‌నెస్ ని కొంతమంది అర్థం చేసుకొని దానికి కావాల్సినట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటారు. సో ఇలా ఉన్న కొన్ని ఫ్యామిలీస్ లోనే మన లీడ్ కాస్టింగ్ కూడా ఉంటారు. సో విషయం అర్థమైంది కదా! ఏలియన్స్ వస్తాయి. వాటికి కనిపించదు. కానీ చిన్న చిన్న సౌండ్స్ కూడా వినిపిస్తాయి క్లియర్‌గా. అయితే కొంతమంది వాటి నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు? ఇందులో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? అవి ఇంకా క్రిటికల్ స్టేజ్‌లో వీళ్ళని ఎలా పెట్టాయి? ఇలా ఉంటుంది మూవీ. అయితే ఈ మూవీ మాత్రం ఇంగ్లీష్‌లో అవైలబుల్‌గా ఉంది. లేదా హిందీలో ఉంది. తెలుగులో అయితే లేదు. కానీ తెలుగు మాత్రమే చూస్తా అనుకునే వాళ్ళకైతే నేనొకటి చెప్తా బ్రో. ఏ స్టోరీకైనా లాంగ్వేజ్ బారియర్ ఉండదు. వన్స్ స్టోరీలోకి వెళ్తే ఏం జరుగుతుంది అన్న విషయం ఈజీగా అర్థమవుతుందంటే చాలు. సో ఈ మూవీతో ఇంకా అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే మూవీలో చిన్న సౌండ్ వచ్చినా ఏలియన్స్ వచ్చి అటాక్ చేస్తాయి. అలాంటప్పుడు వీళ్ళు చిన్న సౌండ్ కూడా కాదు, చిన్నగా మాట్లాడుకోవడానికి కూడా ఉండదు. మూవీ మొత్తం కలిపి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. మిగిలిందంతా సైన్ లాంగ్వేజ్ తోటే ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అని మాత్రం చూడొద్దు. ఏ మూవీ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందో చూడండి. అసలు మిస్ అవ్వకూడని మూవీ ఇదైతే. కాకపోతే హాలీవుడ్ మూవీ కనుక కొన్ని 18+ సీన్స్ ఉంటాయి ఆఫ్‌కోర్స్. అవి కూడా చాలా తక్కువుంటాయి. ఎట్ యువర్ ఓన్ రిస్క్ ఎవరితో చూడాలో ప్లాన్ చేసుకోండి. కానీ మూవీ మాత్రం డెఫినిట్‌గా చూసి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. మొబైల్ కన్నా కొంచెం పెద్ద స్క్రీన్ అండ్ ఇయర్ ఫోన్స్ ఉంటే బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. నైట్ టైమ్ అయితే ఇంకా రచ్చుంటది ఈ సినిమా. ఇంకా మన సజెషన్స్ వీడియోలో నేను మీకు సజెస్ట్ చేస్తున్న థర్డ్ మూవీ ఏంటంటే 'కిల్'. ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. నేనైతే అలానే చూసా. కానీ రీసెంట్‌గా తెలుగు లాంగ్వేజ్ కూడా యాడ్ చేశారు. మూవీలో డైలాగ్స్‌తో పని లేదు బ్రో. ఓన్లీ ఎమోషన్ వర్క్ అవుతది. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమృత్ అండ్ హిస్ ఫ్రెండ్ వీరేష్ ఇద్దరు ఎన్ఎస్‌జీ కమాండోస్. అయితే అమృత్ తులికా సింగ్‌తో రిలేషన్‌లో ఉంటాడు. సో వీళ్ళ రిలేషన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. అయితే తులికాకి ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతది వేరే వాళ్ళతో. సో వీళ్ళ లవ్ మ్యాటర్‌ని వాళ్ళ ఇంట్లో చెప్పాలి అని ప్లాన్ చేసుకుంటారు. సో తులిక వాళ్ళు వెళ్తున్న సేమ్ ట్రైన్‌లో అమృత్ అండ్ వీరేష్ కూడా జాయిన్ అవుతారు. కానీ ఈ ట్రైన్ మీద కొంతమంది బందిపోటు దొంగలు అలాంటి వాళ్ళు లేట్ నైట్ అటాక్ చేస్తారు. ఈ అటాక్ తర్వాత సిట్యుయేషన్స్ అన్ని చేంజ్ అవుతాయి. అయితే మూవీ మొత్తం ఒక ట్రైన్‌లో జరిగే స్టోరీ అంతే. ఇది కూడా 1 నైట్‌లో జరుగుతుంది. నాకైతే 'కిల్' మూవీ ఇండియాస్ బెస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ బ్రో. అసలు సినిమా ఉంటది, క్రేజీ స్టఫ్ అంతే. ఒక 15 మినిట్స్ మూవీ మొత్తం కలుపుకొని కొంచెం స్టోరీ ఉంటది. మిగతా అంతా యాక్షనే ఉంటది బ్రో. స్టార్టింగ్‌లో ఈ అటాకర్స్‌ని చూసి అందరూ భయపడే సిట్యుయేషన్ నుంచి అమృత్‌ని చూసి అటాకర్స్ భయపడే సిట్యుయేషన్‌కి వెళ్తది మూవీ. వేరే లెవెల్ యాక్షన్ ఉంటది ఇక్కడ. ఇప్పటి వరకు ఈ మూవీని చూడకపోతే మాత్రం చాలా లేట్ చేశారు మీరు ఇప్పటికే. వెంటనే చూసేయండి. కాకపోతే మూవీలో బ్రూటల్ యాక్షన్ ఉంటది. అలాంటి సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ చాలా బ్లడ్డిష్‌గా కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో కష్టమేలే గానీ ఫ్రెండ్స్‌తో చూసేయండి. అసలు యాక్షన్ మూవీ అంటే ఇది
అనే రేంజ్ మూవీని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మూవీ తెలుగులో అవైలబుల్‌గా ఉంది. లేదు మాకు హిందీ ఓకే అనుకుంటే ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూడండి. సో ఇప్పటి వరకు మన వీడియోని చూసారు అంటే వీడియో అండ్ నా సజెషన్స్ నచ్చాయని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ. ఇక మన సజెషన్స్ వీడియోలో నెక్స్ట్ నేను సజెస్ట్ చేస్తున్న మూవీ ఫోర్త్ మూవీ ఏంటంటే 'బ్రిక్'. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. స్టోరీ ఏంటంటే టిమ్ అండ్ లివ్ మ్యారేజ్ రిలేషన్‌లో ఉంటారు. టిమ్ ఒక గేమ్‌ని డెవలప్ చేసి జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే లివ్ టిమ్‌తో అతని జాబ్ క్విట్ చేసి పారిస్ వదిలేసి వెళ్ళిపోదాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్తది. కానీ టిమ్ దానికి ఒప్పుకోకపోవడంతో లివ్ ఒక డెసిషన్ తీసుకుంటది. మార్నింగ్ లేచి తను వెళ్ళిపోదాం అనుకుంటది. బట్ అక్కడే ఒక ప్రాబ్లమ్ వస్తది. అదేంటంటే వీళ్ళ అపార్ట్మెంట్ డోర్ ముందు ఒక వాల్ కట్టుంటది. బ్లాక్ కలర్ వాల్. సో టిమ్ అండ్ లివ్ ఇందులో ఎలా ఇరుక్కున్నారు? మరి తర్వాత ఏం జరిగింది? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇదే ఇయర్‌లో రిలీజ్ అయింది ఈ మూవీ. కానీ బావుంటుంది. ఈ వాల్ ఎక్కడి నుంచొచ్చింది? అసలు అందులో నుండి బయటపడేది ఎలా? ఇలాంటి ఒక పజిల్ ఉంటుంది. వీళ్ళుండేది అపార్ట్మెంట్‌లో. మరి మిగిలిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారా? ఇలా స్టోరీ రన్ అవుతుంది. చాలా తక్కువ రన్ టైమ్ ఉన్నా కూడా మూవీ మాత్రం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్‌ని టిమ్ అండ్ లివ్ ఎలా హ్యాండిల్ చేశారు? అసలు ఎలా ఫేస్ చేశారు? అని చూపిస్తారు. ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవన్నట్టు కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ మూవీ మీరు ఇప్పటి వరకు చూడకపోతే మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది తెలుగులో. సో ఇంకా ఈ సజెషన్స్ వీడియోలో లాస్ట్ మూవీ, ఫిఫ్త్ మూవీ నేను సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే 'వికటకవి'. ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది యాస్ ఎ సీరీస్. అయితే ఈ సీరీస్‌ని ఇప్పుడు జీ5 వాళ్ళు మూవీగా కన్వర్ట్ చేసి రిలీజ్ చేశారు. నేను కూడా రీసెంట్‌గానే చూసా. సో ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే రామకృష్ణ ఒక డిటెక్టివ్. అయితే తన స్కిల్స్ చూసి వాళ్ళ ప్రొఫెసర్ రామకృష్ణని ఒక ఊరికి వెళ్ళమని చెప్తాడు. ఆ విలేజ్ నల్లమల్ల ఫారెస్ట్‌లో ఉండే అమరగిరి అనే చిన్న విలేజ్. అయితే అక్కడికి వెళ్ళాక రామకృష్ణకి అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. కానీ ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవడమే పెద్ద పాయింట్ ఇక్కడ. అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ కూడా అలానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే బావుంటుంది కంపేర్ టు సెకండ్ హాఫ్. అలానే సెకండ్ హాఫ్ బాలేదు అని కాదు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తది అంతే. మిగిలిన మూవీ అంతా బావుంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ, కనెక్టివిటీని గాని చాలా హ్యాండిల్ చేశారు. క్యారెక్టర్స్‌కున్న కనెక్టివిటీ కూడా చాలా హ్యాండిల్ చేస్తారు. పెర్ఫార్మన్సెస్ కూడా బావున్నాయి. ఈ మూవీ వచ్చేసి జీ5లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. సో ఈ వీక్‌కి నేను సజెస్ట్ చేస్తున్న మూవీస్ ఇవి. మూవీస్ అన్నీ బావుంటాయి. మీరు చూస్తే మీకెలా అనిపించాయని నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నాకు కూడా తెలుస్తది దట్ మీకిలాంటి మూవీస్ నచ్చుతున్నాయని. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి సజెషన్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకొస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్.